రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. దీంట్లో మాజీ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యిండు. సో ఆయన మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కుమార్. సార్ మాట్లాడరు మేడం, నమస్తే. ముందుగా జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చినట్టున్నారు. వస్తున్నా, రెగ్యులర్గా వస్తున్నా. అంటే లోక్సభ అభ్యర్థులు మీకు జహీరాబాద్ నుంచి ఆశించారు, మీరు అక్కడ నుంచి టికెట్ దక్కలేదు, అప్పటి నుంచి కనపడట్లేదు అనుకుంటా. అట్లా ఏం లేదు, నేను వస్తున్నా. కొంచెం బిజినెస్ పనులు ఉన్నాయి, పార్టీ కార్యకలాపాలకు కూడా మీటింగ్స్ అవి అటెండ్ అవుతున్నా. కాకపోతే ఎలక్షన్ ఇంకా మూడు ఫుల్ రాలే కదా జనాలకు, పబ్లిసిటీ ఎలక్షన్ మోడ్లకు కూడా వచ్చేస్తుంది. ఎలక్షన్ కూడా స్టేట్ మొత్తం ప్రచారం చేస్తాం. సో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రాష్ట్రంలో సంచలనంగా మారింది. చాలామంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయంట. మీ నాయకుడు బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరని ఆయన కూడా చెప్పాడు కొన్నిసార్లు. సో ఏంటి నిజంగానే ట్యాపింగ్ జరిగిందంటారా? 100% రాజకీయ నాయకులది, సినిమా యాక్టర్లది, సెలబ్రిటీస్ది, హిందువుల గురించి పోరాడే వ్యక్తులు, నాలాంటి వ్యక్తులది, బిజినెస్ మ్యాన్స్ది. వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటే ఆ రకంగా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీ దగ్గర సరైన ఆధారాలు ఏమన్నా? ఆధారాలు కాదు, వాళ్ళే నాకు టాస్క్ ఫోర్స్ వాళ్ళే ఫోన్ చేసి నీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసు. నా ఫోన్ ట్యాపింగ్ కూడా ఎందుకు జరిగిందని నేను అంటే ఆధారాలు మనం చూపించలేం కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నేను ఎట్లా ఆధారాలు చూపించగలుగుతాను? ఇప్పుడు అది పోలీసు వాళ్ళు సమగ్ర విచారణ చెప్పి వాళ్ళు తీయాలి, నేను చెప్పడం కాదు. నాకు ఎట్లా తెలుసు అంటే, నా ఈడీ రైడ్ ఏదైతే ఎప్పుడైతే అయిందో నా మీద, నాకున్న బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర అని చెప్పి, మరి ఈయన వాళ్ళ మీద నేను ఏమైనా యాంటీ చెప్తాను, వాళ్ళ మీద అప్పుడు బాగా ఇష్యూ అయింది కదా మీకు తెలుసు కదా, వాళ్ళ మీద ఏమి యాంటీ చెప్తాను నేను నా ఫోన్ వినడం లేదు. ఓకే. సో గతంలో ఈడీ కూడా మిమ్మల్ని విచారించింది క్యాసినో విషయంలో, అందులో ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కారణం అనుకోవచ్చా? వీడి విచారణ వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. అందులో వీళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల పేర్లు వచ్చినందుకు నా ఒక ఫోన్ ట్యాపింగ్ చేసిరని నేను చెప్తాను. కేటీఆర్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇద్దరు లంగాలే చేయవచ్చు, ఒకరిద్దరు లంగాలే చేయవచ్చు, మంచోళ్ళు ఎందుకు చేస్తారు ఆ లైన్లో మాట్లాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కరుణగట్టిన నేరస్తులది, ఉగ్రవాదులది, మావోయిస్ట్ సంబంధించిన మూమెంట్స్ తెలుసుకోవడానికి జనరల్గా పోలీస్ డిపార్ట్మెంటు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అది కూడా ప్రాపర్ పర్మిషన్ తోటి. ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పి లంగాలు దొంగలు చేసిన అన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక అపోజిషన్ లీడర్ ఉండే అప్పుడు, మరి రేవంత్ రెడ్డి లంగానా? మరి రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏమున్నది? బిజినెస్ మ్యాన్లకు చేయాల్సిన పని ఏముంది? హీరోయిన్స్ చేయాల్సిన పని ఏమున్నది? అంటే దాన్ని వాళ్ళు ఏం చెప్తున్నా అంటే, వాళ్ళ గవర్నమెంట్ వీక్ ఇది, వాళ్ళు డైజెస్ట్ అవుతలేదు, ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలుస్తలేదు, డిఫెండ్ చేసుకునే విధానం కూడా తెలుస్తలేదు, ఇరికిపోయారు ఆల్రెడీ మొత్తం పాతాల లోకానికి వేరు. సో ఏం మాట్లాడుతున్నాం, మతి భ్రమించి మాట్లాడుతున్నారు. దీంట్లో కేటీఆర్ కేసీఆర్ మీరు ఒక్కటి సింపుల్ చెప్తండి. ఒక ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన రాధాకిషన్ రావు ఏం చెప్తాడు, పై అధికారులు చెప్పి చేసినామంటారు. ప్రణీత్ రావు ఏం చెప్తాడు, పై అధికారులు చేసి చెప్తారు. పై అధికారులు ఎవరు? ప్రభాకర్ రావు ఏం చెప్తాడు? ప్రభాకర్ రావుకి అయితే అవసరం లేదు కదా, చెప్పిండు. ఇప్పుడు మామూలుగా ప్రభాకర్ రావుకి ఏం అవసరం అండి? ఇవన్నీ అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి మనకి ఆర్డర్స్ వస్తేనే చేస్తారు. అసలు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చారు? ఐదర్ కేసీఆర్ అని ఇవ్వాలి, కేటీఆర్ అని ఇవ్వాలి, హరీష్ రావు అని. నాకు తెలిసి హరీష్ రావు ఇచ్చే అంత సీన్ లేదు, ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ చెప్పాలి, వాళ్ళిద్దరు చెప్పాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను అదే అడుగుతున్నా. మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ వరకు వేరు, ఆ పై ఎందుకు పోతలేరు మీరు? సో పెద్ద తలకాయలు పైన ఉన్నాయంట, ఎందుకు పోతలేరు మీరు? ఒకవేళ మీరు ఒక సమగ్ర విచారణ జరిపి ఒక ట్రాన్స్పరెన్సీ తోటి ప్రజల ముందుకి ఈ యొక్క కేసును తేవాలి, మిమ్మల్ని నమ్మి అలా ఓటేసారంటే ఇట్లాంటి కేసులు ఎన్ని ఉన్నాయో ముంగడు తేవాలంటే ప్రభాకర్ రావు పైకి పోండి. మీరు ఎందుకు పోతలేరు? పోతలేరు అంటే దాని అర్థం ఏంటి? ఐదర్ ఒక ప్యాకేజ్ అన్న తీసుకోవాలి, లేదా ఏమైనా కమిట్మెంట్ అని తీసుకోవాలి. లోపల ఇన్నర్ అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇవాళ నేను ఒకటే చెప్తా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాకపోతే ప్రభాకర్ రావుకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో చెప్పండి, చెప్పాలి కదా. ప్రభాకర్ రావు అయితే చేయడు కదా, దాని మీద ఉన్న వాళ్ళు ఇవ్వాలి. దాని మీద ఎవరు ఉన్నారు? మంత్రులు ఉంటారు, ఐదర్ కేసీఆర్, కేటీఆర్, ఇంకెవరైనా మంత్రులు ఉండరా, దానిపై చేసి వాళ్ళపై మీరు యాక్షన్ తీసుకోండి. వాళ్ళపై చట్టాలు కూడా 120B క్రిమినల్ కాన్స్పిరెన్సీ అట్లాంటి చట్టాలు పెట్టాలి.
ఎందుకంటే ఇది ఇట్స్ ఎ బిగ్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఓకే. సో చికోటి ప్రవీణ్ ఫోన్ ట్యాపింగ్ చేసి మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేసి డిమాండ్ చేసి ఇప్పుడు నేను నా ఒక ఇష్యూలా ఆ ఫోన్ ట్యాపింగ్ ఒక ఇష్యూ పక్కన పెడితే నేను గజ్వేల్ వేసి వచ్చిన. ఓకే. హిందూ ముస్లిం ఒక కమ్యూనల్ ఇష్యూ అయినప్పుడు గజ్వేల్ వేసి వచ్చిన. గజ్వేల్ వేసి వచ్చినప్పుడు నాకు వీళ్ళు ఫోన్ చేసి నువ్వు ఒక సీఎం కాన్స్టిట్యున్సీ పోయేంత మొగానువా మునగానువా, నీకేం అవసరం, నీపై పీడీ యాక్టులు పెడతామని చెప్పి ఇంకో డైలాగ్ కూడా ఏం చెప్పారంటే రాజాసింగ్ మీదనే పీడీ యాక్ట్ పెట్టినాం, నీపై ఎందుకు పెట్టాం, నువ్వు ఆఫ్టర్ ఆల్ మాకని చెప్పారు. ఒక ఎమ్మెల్యేపై చెప్పారు. 100% నేను లొంగలే, నేను ఇన్లే. నేను ఏ కమ్యూనల్ ఇష్యూ అయినా సిటీలో రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అయినా నేను స్పందిస్తాను. దానికి కసిగా నాపై అక్రమ ఆయుధాల కేసు పెట్టినారు. 100% టాస్క్ ఫోర్సే పెట్టింది. సంతోష్ అని చెప్పి సిఐ ఆయన్నే పెట్టిండు. ఇప్పుడు నా ఫేక్ లైసెన్స్లు నేను పెట్టారు. నేను లైసెన్స్లు అన్నీ ప్రొవైడ్ చేసిన, మీడియాకి ప్రొవైడ్ చేసిన, అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఫేక్ లైసెన్స్ ఉంటే నేను ఎందుకు ప్రొవైడ్ చేస్తా? చేయ కదా. చేసినాక ఏం చేశారు, గుళ్ళకు పోయారు విత్ వెపన్స్ అని పెట్టారు. సరే గుళ్ళకి నేను వెపన్స్ తోటి పోయినా అనుకో, సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందిగా, అది ఎక్కడ కూడా కనపడలేదు. ఉండదు, ఎందుకంటే వీళ్ళు పెట్టిందే ఫేక్ కేసు కదా. నేను గుడ్లకు లోపలికి వెళ్ళిపోయినా మా మెన్ను బయట ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇంటెన్షన్ నేను బెదిరియడానికి. దాని తర్వాత కూడా నాకు ఫోన్ చేసి బెదిరించారు. నాకు ఇక్కడ వస్తున్న ప్రశ్నలు ఏంటంటే చికోటిని బ్లాక్మెయిల్ చేస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. ఒకటి ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫస్ట్ ఏమో ఈగో, సీఎం కాన్స్టిట్యున్సీకి పోయినందుకు ఈగో. ఎవరు పోలే, అప్పుడు నేనే ఫస్ట్ స్పందించి నేనే పోయినా. నేను మొంగనే 10,000 మంది వచ్చారు కమ్యూనల్ ఇష్యూ కాకుండా, ఎవరిని పోనీయలే ఆడికి. తర్వాత నేను పోయినాక తర్వాత 3-4 అప్పటికి నేను ఏ పార్టీలో లేను, బీజేపీ పార్టీలో కూడా లేను. నేను పోయినాక తర్వాత ఒక్కొక్క లీడర్లు వస్తుంటే వాళ్ళని బయటనే ఆపారు. అక్కడ కూడా నన్ను ఆపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కేసులు పెట్టారు. మీరు చూడండి, నా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. అప్పుడు సిపి శ్వేత అని ఉండే, ఆమె నా మీద ఎఫ్ఐఆర్ చేసిన, నా మీద కేసులు పెట్టినారు. మరి నేను ఆడ పోయి ఏం చేసింది లేదు, పోయి పరామర్శ వచ్చి అని నా బాధ్యత, నా ధర్మం. లక్షలలో డిమాండ్ చేస్తే రాధాకిషన్ రావు ఎందుకైతే కోట్లలోనే ఉంటుంది. నన్ను గంజాయి కేసులు పెడతా అన్నారు, డ్రగ్స్ కేసు పెడతా అని బెదిరించారు. నాపై నా ఫామ్ హౌస్ పై దాడి చేస్తా అన్నారు, జంతువులను సీజ్ చేస్తా అన్నారు. నేను అట్లెట్లా చేస్తాను, నా అన్ని లీగల్గా ఉన్నాయని కూడా నేను ఆర్గ్యుమెంట్ చేస్తే నేను చేసే విధానంగా అన్ని చేస్తాను. మీ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పెట్స్, జంతువులు, యానిమల్స్ ఇవన్నీ ప్రాపర్ పేపర్స్ అన్ని కాదు. ఇప్పుడు ఈడీ రైడ్ అయినాకనే అటవీ శాఖ వాళ్ళు కూడా వచ్చారు కదా, అన్ని లైసెన్స్లు అన్ని ప్రాపర్గా ఉన్నాయి కదా. కేసీఆర్ హయాంలో ప్రవీణ్ చికోటిని ఇరికిద్దామని ప్లాన్ 100% జరిగింది. తప్పించుకున్నా, తట్టుకున్నా, కేసులు అయితే కట్టిరు కదా దాని మీద. ఇప్పుడు అది కూడా క్వాష్ కేసిన నిలబడదు, ఆ కేసు ఎట్లా నిలబడదు. ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, ఇంతకుముందు ఎందుకు చెప్పలే ఇప్పుడు ఎందుకు చెప్తారు అని. అదే కదా, ఇంతకుముందు వాళ్ళు పవర్లు ఉన్నారు, నా మీద పీడీ యాక్ట్ పెడతా అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత అయినా పెద్ద పొజిషన్లు ఉన్నారు, ఏదైనా చేయొచ్చు. గవర్నమెంట్ తట్టుకునేంత శక్తి నాకు కూడా ఉండాలి కదా, ఇప్పుడు దొరికిండు. ఈయన బాధితులు ఎంతమంది ఉన్నారు? నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తా, ఈయన బాధితులు 100% అందరూ నిర్భయంగా బయటికి వచ్చి డీజీపీ గారు కంప్లైంట్ చేయండి. మీకు కూడా అంతా కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మా బీజేపీ పార్టీ మీకు అండగా ఉంటుంది. హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి, ఇప్పుడు హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన చర్చ వచ్చింది. వాస్తవమేనా, నిజమేనా? అది లేదైతే రాదు అన్న వాళ్ళ 4 లోపల ఉన్నారు కదా, అంతా అన్ని బయటకు వస్తాయి. అంటే వాళ్ళు ముందుకు రావట్లేదు, భయపడుతున్నారు. ఇక్కడ వాళ్ళు భయపడతారు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు. అసలు హీరోల ఫోన్ ట్యాప్ చేయలేదు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏం అవసరము? బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమో. చికోటిని బ్లాక్మెయిల్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటారు మొత్తానికి. చికోటిని బ్లాక్మెయిల్ చేయని కాదు, అప్పుడు జరిగిన ఈడీ ఇష్యూలా నేను ఎవరి పేర్లన్నా బయట పెడతాను అనుకుర్రా, మరి ఏమనుకుర్రో వీళ్ళకు సంబంధించిన వ్యక్తులు. మరి నాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి, మరి వీళ్ళే చేసిరా మరి ఏమో కూడా తెలియదు. రవి గుప్తాని కలిసిరు, డీజీపీ రవి గుప్తాని కలిసిరు, ఎక్స్ప్లెయిన్ చేసిరు. ఎట్లాంటి స్పందన వచ్చింది? చాలా అద్భుతమైన, డెఫినెట్గా మంచి స్పందన వచ్చింది. నాకైతే చర్యలు తీసుకునే దిశగానే ఉన్నది, కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి కదా. డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి, దానిపై ఎఫ్ఐఆర్ కూడా చేయాలి. ఇప్పుడు ఫేక్ కేసు పెడితే మీరు రాంగ్ చేస్తే ఎట్లా? సమగ్ర విచారణ జరపండి. నమ్మకం ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసుకి పులి స్టాప్ పడుతుంది అని నమ్మకం ఉందా? ఇప్పుడు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు న్యాయం చేయాలి.
ఇట్లాంటి వాళ్ళని అంతు చూడాలి. బీఆర్ఎస్ అంటేనే ఒక దొంగల పార్టీ, అది అంటే స్కామ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి డబ్బు అధికారము తప్పితే వేరే లేదు. వాళ్ళ భాగవతం తీస్తా అని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్తున్నారు. మరి ఎలక్షన్లు అయినాయి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ చేతిలో పవర్స్ ఉన్నాయి, మరి ఏం తీస్తుంది? తీసేది ఉంటే ఈ పార్టీకి తీయాలి. ఇవాళ 100,000 కోట్లు 1,00,000 కోట్లు మొత్తం పోయినాయి, బయటికి పోయినాయి. ఇవాళ చదువుకొని పోయినరు. ఇవాళ పశుసంవర్ధక శాఖల అవినీతి జరిగిందని మీరే చెప్పారు. ఫైళ్ళు మాయమైనాయి అన్నారు, ఫైళ్ళు తగలబడ్డాయి అన్నారు, ఫైళ్ళు ఎన్నో మూసిలేసిరు అన్నారు, అన్నీ మీరే చెప్పారు కదా. మరి ఇమీడియట్గా దర్యాప్తు చేయాలి, లేకపోతే ఆధారాలన్నీ పోతాయి కదండి. ఆధారాలన్నీ వాళ్ళు తీసేస్తారు కదా, ఆధారాలు ఉంచారు కదా. కాంప్రమైజ్ అయ్యండి అనుకోవచ్చా రేవంత్ రెడ్డి? చెప్పలేము, మరి తెలుస్తుంది కదా. ఈ యాక్షన్ అయితే బయట పడుతుంది కదా. నెలకో 2 నెలలకు అయితే దీనిపైన రిపోర్ట్ వచ్చింది, ఏం లేదు అంటే డెఫినెట్గా ప్యాకేజీకి అమ్ముడు పోయినట్టే. ఓకే. సో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారంట. వాళ్ళు ఎట్లా చూస్తారు చికోటి గారు? బీజేపీ నాయకుడిగా ఉన్నారు. బీజేపీ అనేటోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు వేరే పార్టీలకు పోరు. ఒకరో ఇద్దరు పోతే వాళ్ళు బీజేపీ కార్యకర్త కిందకే కాదు. ఎవ్వరు టచ్లో లేరు. వాళ్ళు ఏదేదో చెప్తారు, వాళ్ళకి ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలుస్తలేదు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో మాతోటి తట్టుకోలేరు, మోదీ గారు చరిష్మాని తట్టుకోలేరు. వాళ్ళకి టార్గెట్లు ఇచ్చిర్రు, సెంట్రల్ పార్టీ మీకు వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారు, ఏమైనా చేసి ఎన్ని సీట్లు తేవాలని. మొత్తం దేశంలోనే కాంగ్రెస్కి 45 సీట్లు రావు. ఓకే. సో జైరాబాద్ టికెట్ కోసం మీరు పార్టీలోకి వచ్చారని నాకు సమాచారం ఉంది. నేను ఎంపీ గురించి పార్టీలకు రాలేదు. ఓకే. నేను నా హిందుత్వం మీద ఉన్న ప్రేమ, నా గోవుపై ప్రేమతోటి నేను పార్టీలకు రావలేదు. నాకు పార్టీ అండ అవసరం కాబట్టి, ఈ బీజేపీ సిద్ధాంతాలు నచ్చి, మోదీ గారి స్కీములు నచ్చి, మోదీ గారి దేశం గురించి చేసే పనులు నచ్చి వారిని ఇన్స్పైర్ తీసుకొని నేను బీజేపీ. ఎట్లా చూడాలి బీజేపీలో చికోటి ప్రవీణ్ రానున్న భవిష్యత్తులో? డెఫినెట్గా చూడొచ్చు. ఒకటి చెప్తా వినండి, నేను మంచిగా పని చేస్తే పార్టీ గుర్తిస్తుంది, పని చేయకపోతే ఎవరు గుర్తింటారు? ఎవరన్నా కార్యకర్తను గుర్తించాలంటే బీజేపీ పార్టీ తర్వాతనే. ఏ పార్టీ కూడా వాడుకొని టిష్యూ పేపర్ లెక్క యూజ్ అండ్ త్రో చేస్తారు. కానీ బీజేపీ పార్టీ స్పెషాలిటీ ఏంటంటే కార్యకర్తని, ఇప్పుడు ఇవాళ రాజస్థాన్ సీఎం అయింది ఒక నార్మల్ కార్యకర్త, ఒక ముఖ్యమంత్రి అయింది. ఇవాళ ఒక మామూలు వ్యక్తి, ఇవాళ టీ అమ్ముకునే వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి అయ్యారంటే నీకు పార్టీ యొక్క గొప్పతనం చెప్పండి. వాళ్ళు పనిచేసిరు కాబట్టి, వాళ్ళు దేశం గురించి పనిచేసిరు, పార్టీ గురించి పనిచేసిరు కాబట్టి వాళ్ళకు ఒక సముచితమైన స్థానం ఇచ్చారు. ఇవాళ నేను కూడా వర్క్ చేస్తే డెఫినెట్గా నాకు మంచి స్థానం కలుగుతుంది. షిండేలను తయారు చేస్తున్నారంట మీరు, నిజమేనా? ఏక్నాథ్ షిండేలని తయారు చేస్తున్నారంట, పుట్టిస్తున్నారంట, నిజమేనా? వాళ్ళు చెప్తారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఏ షిండే వచ్చినా విండే వచ్చినా వచ్చేది మోదీ ప్రభుత్వమే. తట్టుకోలేరు, ఆయన గ్రాఫ్ ముంగట తట్టుకోలేరు, ఆయన ముందర తట్టుకోలేరు, ఆయన ముంగట ఎవరిని కూడా ఆపోజిషన్గా ఊహించుకొని కూడా ఊహించుకోలేరు. థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయి, ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరగాలి అని డీజీపీ రవి గుప్తా కూడా ఆయన ఇంతకుముందే కంప్లైంట్ చేసిరు చికోటి ప్రవీణ్ కుమార్. చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ వరకు పోతుంది.